హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునైన్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మా చిన్నోడు హ్యాపీ బర్త్డే పార్టీని చిన్న లాగ్గా ప్రిపేర్ చేస్తున్నానండి. మనం ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకున్నామంటే పిల్లల హ్యాపీ బర్త్డేస్ చాలా హ్యాపీగా సింపుల్గా చేసేసుకోవచ్చు. ఉదయాన్నే నేను కార్తీక మాసం కదా తులసి దీపం పెట్టేసుకున్నాను. పిల్లల బర్త్డేకి ఇలా కలర్ ముగ్గు వేస్తానండి. దేవుడి దగ్గర కూడా దీపం పెట్టేసుకున్నాను. చూడండి, నేను ఇవన్నీ తీసుకొచ్చాను. ప్యూర్ మ్యాజిక్, డార్క్ ఫ్యాంటసీ, ఇంకా లాలీపాప్స్లో నాకు ఈ ప్యాకెట్ మొత్తంలో చిన్న ఇలా స్టిక్కర్స్ వచ్చాయండి. పిల్లలు ఆడుకోవడానికి, ఎక్కడైనా స్టిక్ చేసుకోవడానికి ఫ్రీగా. సో జెమ్స్ ప్యాకెట్స్, ఇందులో డ్రై ఫ్రూట్ స్వీట్స్, అమూల్ చాక్లెట్స్, 5 స్టార్ చాక్లెట్స్, ఆ తర్వాత డైరీ మిల్క్ చాక్లెట్స్, ఇవన్నీ కూడా నేను ఇలా ఒక బాస్కెట్లో వేసి పెట్టుకున్నానండి. తెచ్చుకునేవి కూడా పిల్లలు చాక్లెట్సే ఇష్టపడతారు కాబట్టి నేను రకరకాలుగా తీసుకొచ్చాను. ఇలా ఒక 6 చాక్లెట్స్ అన్నీ కలిపేసి నేను ఒక కవర్లో వేసేసి వీటిని సీల్ చేసేస్తున్నాము. ఫ్రీగా వచ్చిన స్టిక్కర్స్ కూడా సరదాగా ఉంటుందని అందులో వేసాము. ఈ జెల్లీస్ కూడా తీసుకొచ్చానండి. సో ఇవన్నీ కూడా నేను ఇలా ప్యాక్ చేసి ఒక బుట్టలో వేసి పెట్టుకున్నాను. ఇవి సపరేట్గా స్కూల్లో మార్నింగ్ ఇవ్వడానికి, స్కూల్లో కూడా నేను సపరేట్ ప్యాకింగ్స్ చేసుకున్నానండి. ఈవినింగ్ పిల్లలకి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి కూడా ఇలా తెచ్చి పెట్టుకున్నానండి. రిటర్న్ గిఫ్ట్కి ఇలా కవర్స్ కూడా యూనిక్గా కొని పెట్టుకున్నాను. బాయ్స్కి ఒక డిజైను, గర్ల్స్కి ఒక డిజైను కొన్నాను. ప్లేట్స్ ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను బుట్టలో. ఇక డెకరేషన్ చేసే ఐటమ్స్ అన్నీ కూడా ఇట్లా ముందు రోజే నేను ఆర్గనైజ్ చేసి పెట్టుకున్నాను. ఇలా వుడెన్ ప్లేట్స్ అయితే పిల్లలకి తినడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది. ఇవన్నీ కూడా ముందు రోజు ప్రిపరేషన్ అండి. ఇవి స్కూల్లో ఇవ్వటానికి తీసుకొచ్చాము. ఇక బర్త్డే రోజు ఉదయాన్నే చెరిగాడు ఎప్పుడు లేస్తాడా విష్ చేయాలని మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ బంగారం. గివ్ ద చాక్లెట్స్. అక్క నీకేం తెచ్చింది నాన్న? అక్క గిఫ్ట్ తెచ్చింది నీకు. థ్యాంక్ యూ చెప్పు. అక్కకి ఇచ్చి వీడితో అక్కకి రిటర్న్ గిఫ్ట్ ఫర్ యువర్ అక్క. ఇది జోషి తల్లికి మా అమ్మ రిటర్న్ గిఫ్ట్స్. ఇప్పుడే గడికి తీసుకెళ్తా. వావ్ జోషి, డూ యు లైక్ ద కలర్? అక్క బాగుందా? అక్క గిఫ్ట్ నువ్వు ఇచ్చావు అక్కకి రిటర్న్ గిఫ్ట్. ఓకే, ముద్దు పెట్టి అక్కకి ముద్దు పెట్టు. నువ్వు పెట్టినా నచ్చి నువ్వు పెట్టు. హియర్ బేబీ. ఉండు ఒక్క నిమిషం, నువ్వు రెడీ చేయి. హై చిన్నడు బార్బీస్. దిస్ ఈస్ ద మార్నింగ్ పార్టీ ఫర్ జోషి. షో యువర్ డ్రెస్. డూ యు లైక్ యువర్ డ్రెస్? యు ఆర్ హ్యాపీ జోషి? ఇక మా యాపిల్ బేబీ కూడా స్కూల్కి బయలుదేరిందండి. ఇక ఈరోజు నవంబర్ 14th కదా, వాళ్ళ స్కూల్లో కమ్యూనిటీ లంచ్ ఉందట, ఏదో పార్టీ ఉందట. సో వాళ్ళ నాన్న స్కూల్లో దింపడానికి బయలుదేరారు. ఇక నేను వెంటనే పాయసం ప్రిపేర్ చేశానండి. మా పిల్లల బర్త్డేలకి నేను లేవగానే చక్కటి బెల్లం పాయసం మాత్రం ప్రిపేర్ చేస్తానండి. కొంచెమే ప్రిపేర్ చేస్తాను, ఎక్కువ చేసినా సరే ఎవరు తినరు. బట్ పాయసం చేస్తేనే నాకు ఫుల్ఫిల్ అయినట్లుంటుంది అంతా. ఆ తర్వాత ఈవినింగ్ పార్టీ కోసం నేను ఫెయిరీ బ్రెడ్ చేశాను. ఈ రెసిపీ కావాలంటే నేను నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి, నెక్స్ట్ వీడియోలో. సో నూడిల్స్ ప్రిపేర్ చేశాను. అదేవిధంగా బగార్ రైస్, ఇంకా చోలే అండ్ పన్నీర్ గ్రేవీ కూడా ప్రిపేర్ చేశాను. ఇక కార్తీక మాసం కదండి, ఉదయాన్నే నాకు పూజ అయిపోయింది. ఇంకా పెద్దోడు స్కూల్కి వెళ్ళాడు కదా, చిన్నోడు కూడా ఇప్పుడు స్కూల్కి టైం అయిపోతుంది. తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా స్కూల్కి బయలుదేరాడు. ఈరోజు ఇంట్లోనే ఉంచుదామనుకున్నాము, కానీ ఈరోజు డ్రాయింగ్ కాంపిటీషన్ ఉందట, తప్పనిసరి వెళ్ళాల్సి వచ్చింది. ఇలా ఫ్రీగా స్కూల్కి ఉంటుందని మార్నింగ్ నేను పార్టీ వేర్ కాకుండా ఇలా బాడీకాన్ డ్రెస్ తీసుకున్నానండి. సో ఇంకా పిక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇంకా నేను అంతా ముందు రోజే చాక్లెట్ ప్యాకింగ్స్ చేసుకున్నాను కదా, అవన్నీ పిల్లలకి టీచర్స్కి ఇప్పించేశాను.
అది చిన్న చిన్న చాక్లెట్స్ మాట కాదండి, ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో ఆ ప్యాకింగ్స్ చూసి. బట్ వాళ్ళు ఇంట్లో రెగ్యులర్గా చాక్లెట్స్ తింటూనే ఉంటారు, కానీ ఇంకా వేరే పిల్లలు హ్యాపీ బర్త్డేకి చాక్లెట్స్ ఇచ్చారంటే అదొక ఆనందం పిల్లలందరికీ కూడా. సో నాకు పాపను పంపిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఇంట్లో రెస్ట్ లేదు. నేను మా వారు కలిసి ఇంట్లో డెకరేషన్ కంప్లీట్ అయ్యేసరికి పాపను పిక్ చేసుకునే టైం అయిపోయింది. ఇక గబగబా వచ్చి ఇవన్నీ పంచాము. చూడండి, ఇట్లా మేము డెకరేషన్ ముందే రెడీ చేసాము. పాపని పిక్ చేసుకోవడానికి వెళ్ళే ముందే సింపుల్గా డెకరేషన్ చేసాము. చూడడానికి లుక్ బాగుంటుంది. ఇలాంటి మీరు కూడా హ్యాపీ బర్త్డేలప్పుడు ఇలాంటి స్ట్రైప్స్ పెట్టారంటే చాలా లుక్ వస్తుంది. ఇంకా ఈవినింగ్ పడుకొని లేచి జోషిక ఈవినింగ్ పార్టీకి రెడీ అయిపోయింది. Happy birthday to you. Happy birthday dear Joshika. ఇక కేక్ కటింగ్ అయిపోయిందండి. ఆ తర్వాత ఇక ప్లేట్స్లో అంతా పిల్లలకి ఆర్గనైజ్ చేసి ఇవ్వటమే. కానీ బర్త్డే పార్టీలు అంటే పిల్లలందరూ కూడా చాలా ఎంజాయ్ చేస్తారు కదండి. వాళ్ళకి ఇంట్లో ఎన్నెన్నో కొంటూ ఉంటారు వాళ్ళ పేరెంట్స్, అయినా సరే హ్యాపీ బర్త్డేకి వచ్చినప్పుడు చక్కగా కేకు చిప్స్ మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు. ఇక ఇవన్నీ కూడా మేము ప్లేట్స్లో ఆర్గనైజ్ చేసి అందరికీ సర్వ్ చేస్తున్నాము. 1 year మొత్తం వెయిట్ చేస్తూ ఉంటారు ఈ బర్త్డే కోసం పిల్లలు. సో మనకు చేతనైనట్టు సింపుల్గా చేయొచ్చు. పిల్లలు ఫుడ్ చక్కగా ఎంజాయ్ చేశారు. చాలా చాలా బాగుందని కాంప్లిమెంట్ చేశారు. ఇందులో ఫెయిరీ బ్రెడ్ చాలా బాగుందన్నారు. ఆ రెసిపీ నేను తర్వాత అప్లోడ్ చేస్తానండి. సో ఇంకా రిటర్న్ గిఫ్ట్లు ఇచ్చేస్తుంది జోషి తల్లి అందరికీ. మీ యొక్క వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి ఈ వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.